హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ ఇన్ తెలుగు. ఈరోజు మార్కెట్ బిగ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ లాస్ట్ 3 days బట్టి మనకి 600 పాయింట్స్ డౌన్ అయింది కాబట్టి ఈరోజు అంత ఫాలో అవుతుందని చెప్పి అనుకోలేదు. ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కదా అని చెప్పి. సో ఆల్మోస్ట్ మనం 12,000 లాస్లో ఉన్నాం. ఈ మంత్ అంతా ఎర్న్ చేసిందంతా ఈ ఒక్క ట్రేడ్ తోటి పోయే ఛాన్స్ ఉంది. చూద్దామండి, ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాం. 11,000 లాస్లో కనిపిస్తుంది. ఒక సైడ్ సిఈ సైడ్ ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ కరిగిపోయి దాన్ని ఎగ్జిట్ అయిపోయి బ్యాలెన్స్ చేయడం గురించి ఇంకో పొజిషన్ తీసుకుందామండి. ఆల్మోస్ట్ ఈటీఎఫ్లు కూడా గట్టిగానే పడ్డాయి. అన్నీ 1%, మోర్ దెన్ 1% పడ్డాయండి. అవి ఈరోజు మ్యాక్సిమం యాడ్ చేయడానికి ట్రై చేద్దామండి. ఆల్మోస్ట్ 12,000 లాస్లో కనిపిస్తుంది. టైం 9:30 అయింది. అన్నీ విక్స్ కూడా గట్టిగా పెరిగింది చూడండి, 4%. అంటే అందువల్ల ప్రీమియమ్స్ కూడా హైలో ఉండడం వల్ల మన పీఈ సైడ్ ఎక్కువ లాస్ కనిపిస్తుంది. ఎస్, నౌ టైం 9:40. ప్రీమియమ్స్ కరుగుతూ ఉన్నాయి. మనం 6,000 లాస్లోకి వచ్చాము. ఈటీఎఫ్లు మాత్రం అలాగే ఉన్నాయి చూడండి, 1% డౌన్లో ఉన్నాయి చూడండి. మామ్ 30 ఈటీఎఫ్ అయితే బాగా మంచి వాల్యుయేషన్లో ఉంది. వీళ్ళతో యాడ్ చేయండి మీరు కూడా. ఎస్, ఆల్మోస్ట్ 250 పాయింట్స్ డౌన్లో ఉంది. 6,000 లాస్ట్లో కనిపిస్తున్నాం. ఎస్ఎస్సిఈని ఇప్పుడు కొంచెం ఎగ్జిట్ అయిపోయాను. ఇంకో పొజిషన్ తీసుకున్నాను. మనకి 225 క్వాంటిటీకి మనీ సరిపోలేదని చెప్పి 175 క్వాంటిటీనే సెల్ చేశాను. ఆల్మోస్ట్ 3,000 లాస్ట్లో కనిపిస్తుంది. రెండో పొజిషన్ నేను 24,500 సెల్ చేశానండి. అంతవరకు రాకపోవచ్చు, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 300 గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కాబట్టి అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి నేను అది సిఈ సైడ్ కొంచెం దూరంగా తీసుకున్నాను పొజిషన్. నౌ 230 పాయింట్స్ డౌన్లో కనిపిస్తుంది. సిఈ సైడ్ కూడా ఈరోజు ప్రీమియమ్స్ ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకో తెలియదు మరి. మనం ఎక్కడైతే గ్యాప్ డౌన్ అయ్యేమో అక్కడే అదే రేంజ్లో 3,000 చూడండి, 250 పాయింట్స్ డౌన్లోను. మనం ఆల్మోస్ట్ ఎట్ ద మనీ దగ్గరలో ఉన్నాం. 23,900 పిఈ సెల్ చేసాం కాబట్టి ఒకవేళ ఇంకా బ్రేక్ డౌన్ వస్తే ఇక్కడ మనం హెవీ లాసెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకి క్యాపిటల్ కొంచెం మనకి తక్కువ ఉండడం వల్ల దాన్ని సేఫ్ గార్డ్ చేయడానికి పొజిషన్ తీసుకోలేకపోతున్నాం. ఆల్మోస్ట్ 1,200 లాస్లోకి వచ్చేసాం. ఇప్పుడు చూడండి, 13,000 నుంచి 1,000 వరకు రికవర్ అయిందండి. చూడండి పైకి వెళ్తుంది. 950, ఎస్, 1,000 లాస్లోకి వచ్చాము ఇప్పుడు. అలాగనే ఈటీఎఫ్లు కూడా ఇప్పుడు టైం మనకి 11:30 అయింది. 12:30 దాటిన తర్వాత ఈటీఎఫ్లు యావరేజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంక మామ్ 100 అయితే మాత్రం బాగా పడ్డది. అది వీలైతే మీరు కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, ఇప్పుడు బ్రేక్ ఈవెన్లోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్లోకి. బై గాడ్ గ్రేస్ ఈరోజు మనకి హెవీ గ్యాప్ డౌన్ అయినా సరే మన ప్రీమియమ్స్ అలా కరుక్కుంటూ వచ్చి మనం నో ప్రాఫిట్ నో లాస్లోకి వచ్చేసాం ఇప్పుడు. ఎస్, ఎక్కడ 60, ఇప్పుడు 12 రూపీస్కి వచ్చేసింది పిఏ ప్రీమియం చూడండి. ఇంకే ఎక్స్పైరీ రోజు ప్రీమియం డికే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. మన అది కూడా సేఫ్ సైడ్గా ఒక సెల్లింగ్ పెడితే మాత్రం దాన్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఒక పిఏ పొజిషన్ కూడా బై చేయడానికి ట్రై చేయండి. అది కూడా లిమిట్ ఆర్డర్ పెట్టండి. లిమిట్ ఆర్డర్ పెట్టడం వల్ల ఒకవేళ అది ట్రిగ్గర్ అయితే మనం ఏదైనా స్పైక్ వస్తే ట్రిగ్గర్ అయితే మనం హెవీ లాసెస్ నుంచి మనం సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు మన క్యాపిటల్ని. 1,000 ప్రాఫిట్లోకి వెళ్ళాం. ఈ పైన రెండు ఉన్నాయి కదా, అవి రెండు కూడా సేఫ్ గార్డ్ చేయడానికి పెట్టిన లిమిట్ ఆర్డర్స్. చూడండి, వీలైతే మీరు సెల్లింగ్ చేయడానికి ట్రై చేయండి. బయింగ్ అయితే మాత్రం అవుట్ ఆఫ్ 3 cases 1 case ఓన్లీ మనం బయింగ్లో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 cases సెల్లింగ్లో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. 2/3 ప్రాబిలిటీ దేర్ ఫర్ విన్నింగ్ ఇన్ సెల్లింగ్ సైడ్. 1,500 ప్రాఫిట్లోకి వచ్చాము మనం. మన పిఈ సైడ్ కూడా బ్రేక్ ఈవెన్ దగ్గరలోకి వచ్చేస్తున్నాం.
కొంచెం పీఈ సైడ్ కూడా కొంచెం ప్రాఫిట్లోకి వస్తే ఎగ్జిట్ అయిపోతారని చెప్పి చూస్తున్నాను. 1 o'clock కావాల్సి వస్తుంది. ఈటీఎఫ్లో యాడ్ చేయడానికి ట్రై చేద్దాం ఇప్పుడు. ఈటీఎఫ్లో లిమిట్ ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ 50 ఈటీఎఫ్ లిమిట్ ఆర్డర్ పెట్టాను, కాకపోతే ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం పట్టేటట్టు ఉంది. చూద్దాం ఏం చేద్దాం. ఆల్మోస్ట్ 1800 ప్రాఫిట్లో ఉన్నాం. ఎక్కడ 39,000 నుంచి 13,000 లాస్ నుంచి 1800 ప్రాఫిట్లోకి వచ్చాము ఇప్పుడు. ఇంకా మార్కెట్ కొంచెం పైకి వెళ్తే మనం ఆల్మోస్ట్ ఈరోజు ట్రేడ్ కొంచెం ముందే ఎర్లీగా క్లోజ్ చేద్దామని చెప్పి చూద్దాం. 24,500 ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ కరిగిపోయాయి కాబట్టి దాన్ని ఎగ్జిట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. చూద్దాం. పిఈ కూడా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్లోకి వచ్చేసాం. మార్కెట్ కొంతసేపు అదే రేంజ్లో ఉంటే ప్రాఫిట్లోకి వచ్చేస్తాం. అది కూడా ఎగ్జిట్ అయిపోయాను. 24,500 సిఈ. మనం ఇంకా ఒక పొజిషన్ని టైట్గా స్టాప్ లాస్ పెట్టి కూర్చుందాం. ఇప్పుడు టైం 2 o'clock అయింది. ఈటీఎఫ్లో యావరేజ్ చేద్దామండి. ఇప్పుడు ఈటీఎఫ్లో కొన్ని లిమిట్ ఆర్డర్ పెడదాం. ఈటీఎఫ్లు అన్నీ ఎప్పుడు మనం మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయొద్దు, లిమిట్ ఆర్డర్లోనే పెట్టండి. టైం 2:50 అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఒక గోల్డ్ ఈటీఎఫ్లో అయితే యాడ్ చేశాను. లిమిట్ ఆర్డర్ పెడితే ఎగ్జిక్యూట్ అయ్యాయి. మిగతా ఈటీఎఫ్లు కూడా యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్స్ లిమిట్ ఆర్డర్ పెట్టాను. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎప్పుడైనా సరే మీరు ఈటీఎఫ్లు లిమిట్ ఆర్డర్ పెట్టి బై చేయడానికి ట్రై చేయండి. మార్కెట్ ఆర్డర్ పెడితే లిక్విడిటీ తక్కువ ఉండడం వల్ల హైయర్ ప్రైస్లో బై చేస్తే మనకి అంతగా ప్రాఫిట్ రాదు లాంగ్ టర్మ్ బేసిస్. మనకి మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఈరోజు అదే రేంజ్లో కన్సల్టేట్ అయిపోయింది. చూడండి, అసలు మూవ్ లేదు. మనకి 23,900 కన్నా తక్కువలో వస్తే మనం లాస్లోకి వెళ్తాం. ఇప్పుడు అదే రేంజ్లో కన్సల్టేట్ అయింది కాబట్టి మనం ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్లో ఉన్నట్టే ఈరోజు. 1 day క్యాండిల్ చూడండి ఎంత గ్యాప్ డౌన్ అయిందో. లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్లోనూ ఆల్మోస్ట్ 900 పాయింట్స్ డౌన్ అయింది. వీక్లో 900 పాయింట్స్ అంటే మంచి చాలా ఫాల్ వచ్చినట్టు. మోర్ దెన్ 4.5% ఫాల్ వచ్చినట్టు. కొన్ని నిఫ్టీ బీస్ యాడ్ చేశాను. అలాగే బ్యాంక్ బీసీ కూడా మీరు మ్యాక్సిమం క్యాపిటల్ని తక్కువ యాడ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి ఉన్న క్యాపిటల్ని ఒక 4 to 5 monthsలో డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎప్పుడైతే నెగిటివ్లో కనిపిస్తున్నాయి ఈటీఎఫ్ అప్పుడే యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ప్రాఫిట్లో యాడ్ చేస్తే మనకి అంతగా రాదు. మనకి ఉన్న క్యాపిటల్ని డైవర్సిఫై చేద్దామండి. మనకి ఆల్మోస్ట్ 17 to 18 ఈటీఎఫ్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో కొంచెం డిప్లాయ్ చేద్దాం. ఓకే అండి, ఈరోజు ఆల్మోస్ట్ మనం ప్రాఫిట్లో ఉన్నాం. మిగతా 2 పొజిషన్ కూడా ఎగ్జిట్ అయిపోయాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.